వెల్కమ్ స్టూడెంట్స్. ఈరోజు మనం న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 గురించి తెలుసుకుందాం. సో ఇంతకుముందు వీడియోలో మనం స్కూల్ ఎడ్యుకేషన్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయో చూద్దాం. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి. సో ఫస్ట్ మనకి అసలు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు, హైయర్ ఎడ్యుకేషన్లో ఎలాంటి చేంజెస్ చేసింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేశారు. అంటే ఇంత స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడి వరకు ఉంది, 12th క్లాస్ వరకు. సో అక్కడి వరకు మనకి మెయిన్ స్ట్రీమ్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటర్ అయిపోగానే అంటే ఇంటర్లో మీరు ఎంపీసీ బైపీసీ తీసుకోవాలి. సో అవి తీసుకున్నప్పుడు డిగ్రీకి వచ్చేసరికి హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఆ స్ట్రీమ్కి రిలేటెడ్వే మనం చదువుకోవాలి, కానీ మన ఇంట్రెస్ట్ ఉన్నది చదువుకోవాలి. సో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఎంపీసీ తీసుకున్నాను, నాకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది, కానీ నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి ఎకనామిక్స్లో ఉందనుకోండి, చదవగలుగుతానా? చదవలేము. సో కానీ ఈ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో అది ఆ ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది అనమాట. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్ హ్యావ్ ద చాయిస్, అంటే స్టూడెంట్స్కి ఇష్టమైన సబ్జెక్ట్ని ఎంచుకోవచ్చు. అంటే స్టూడెంటే ఏ సబ్జెక్ట్ చదవాలి అనేది సెలెక్ట్ చేసుకోవడానికి చాయిస్ అనేది ఇచ్చిందనమాట. అండ్ అలానే NTA to offer common entrance exam to all colleges for admission to various courses. అంటే వేరియస్ కోర్సెస్కి అడ్మిషన్ టెస్ట్ ఏది కండక్ట్ చేస్తుంది, NTA ప్రొవైడ్ చేస్తుంది. ఈ NTAనే అన్ని కాలేజెస్లో అడ్మిషన్స్ కోసం ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. అండ్ అలానే మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్రోగ్రామ్స్. సో జనరల్గా ఇప్పుడు సపోజ్ మీరు డిగ్రీలో జాయిన్ అయ్యారు, ఓకే, హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీలో ఐదర్ ఇట్ మే బి 3 years డిగ్రీ ఆర్ 4 years డిగ్రీ, అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ లైక్ ఇంజనీరింగ్ కానీ ఇంకేదైనా డిగ్రీలో జాయిన్ అయ్యారు. 1 year చదివారు. సెకండ్ ఇయర్ సపోజ్ డ్యూ టు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంటే ఫ్యామిలీలో ఏదో క్రైసిస్ వచ్చి, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేక, లేకపోతే ఫ్యామిలీలో ఏదైనా జరిగి, లేకపోతే మీకు యాక్సిడెంట్ జరిగి, ఏదైనా సంథింగ్ అన్యూజువల్ థింగ్స్ జరిగినప్పుడు అక్కడికి స్టాప్ చేసేస్తారు. సో మళ్ళీ చదవాలి అనుకుంటే ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి కదా. కానీ ఈ ఎడ్యుకేషన్ పాలసీ అలా చేయట్లేదు అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే మీరు ఎక్కడైతే ఆపేస్తున్నారో అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. మీరు మళ్ళీ ఒక 1 year 2 years తర్వాత మళ్ళీ చేయాలి అనుకుంటే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే అక్కడ ఎగ్జిట్ తీసుకొని, అంటే సపోజ్ ఇప్పుడు మీరు బీఎస్సీ చేస్తున్నారు, సో మీరు బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చేశారు, సెకండ్ ఇయర్లో మీకు ఇంట్రెస్ట్ లేదు బీఎస్సీ చేయాలని, సో అప్పుడు మీరు అక్కడ ఎగ్జిట్ తీసుకుంటారు. అంటే మీరు ఆ గ్రూప్లో నుంచి వస్తారు, ఆ స్ట్రీమ్లో నుంచి వచ్చేసి నెక్స్ట్ మీకు ఇష్టమైన స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటారు. సో అప్పుడు మీకు ఇక్కడ 1 year డిగ్రీ 2 years డిగ్రీ కంప్లీట్ చేసినందుకు డిప్లొమా, అంటే ఫస్ట్ ఇయర్లో మీరు ఏదైతే ఎగ్జిట్ అవుతారో, అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏదైతే ఎగ్జిట్ అవుతారో అప్పుడు మీకు ఒక క్రెడిట్ వస్తుంది. అంటే మీకు ఇక్కడ డిగ్రీ అంతా కూడా క్రెడిట్ బేస్డ్ సిస్టంలో ఉంటుంది అనమాట. సో అక్కడ మీకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. సో మళ్ళీ మీరు నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత బ్రేకప్ అయిపోయింది స్టడీ, మళ్ళీ ఒక 2 years 3 years తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో మళ్ళీ జాయిన్ అయినప్పుడు మీకు ఏవైతే క్రెడిట్స్ అక్కడ ఉన్నాయో, అంటే మీరు ఆ ఫస్ట్ ఇయర్లో ఏదైతే క్రెడిట్ స్కోర్ చేశారో అవి క్యాలిక్యులేట్ చేసుకొని మిమ్మల్ని సెకండ్ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తారు అనమాట. ఒకవేళ మీరు సెకండ్ ఇయర్లో కనుక ఎగ్జిట్ తీసుకుంటే మీకు డిప్లొమా డిగ్రీ ఇస్తారు. అంటే డిగ్రీ ఎన్ని ఇయర్స్, 4, జనరల్గా 3 years ఉంటుంది, లేకపోతే 4 years ఉంటుంది. సో 2 years మీరు కంప్లీట్ చేస్తే, అంటే డిగ్రీ మీరు 2 years కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జిట్ అవుతే మీకు డిప్లొమా డిగ్రీ ఇస్తారు. అదే 3 years కంప్లీట్ చేసిన తర్వాత అయితే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇస్తారు. అలా కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ రెగ్యులర్ డిగ్రీ కోర్సెస్ని 4 years డిగ్రీ కోర్సెస్గా చేస్తుంది. సో ఈ 4 years డిగ్రీ కోర్స్ చేసినప్పుడు మీరు మీ అవసరాన్ని బట్టి, అంటే మీకు ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీకి మీరు జాబ్ చేస్తేనే సర్వైవ్ అవుతుంది, లేదంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల, లేకపోతే మీ సర్కమ్స్టాన్సెస్ వల్ల మీరు జాబ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మళ్ళీ 4th year కంటిన్యూ చేయలేను నేను అనుకున్నప్పుడు మీరు 3rd yearలో ఎగ్జిట్ అయినా కానీ మీకు బ్యాచిలర్స్ డిగ్రీ వస్తుంది అనమాట. లేదు నేను కంటిన్యూ చేస్తాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే మీరు ఎక్స్ట్రా 1 year ఏదైతే ఉందో అది రిసర్చ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఈ 3 yearsలో ఏదైతే నేర్చుకున్నారో దాని మీద 4th yearలో రీసెర్చ్ చేస్తారు. సో ఆ రీసెర్చ్ డిగ్రీ అనేది వస్తుంది అనమాట. సో ఈ మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎంఫిల్ కోర్స్ అనేది తీసేస్తారనమాట. సో జనరల్గా ఎంఫిల్ కోర్స్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో 10+2 +3 అయిపోయిన తర్వాత పీజీ తర్వాత ఎంఫిల్ తర్వాత డాక్టరేట్ అంటే PhD. సో ఇదంతా ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మీరు అక్కడ జనరల్గా ఒక స్టూడెంట్ సపోజ్ డిగ్రీ అయిపోయింది, అండర్ గ్రాడ్యుయేట్ యూజీ అయిపోయింది,
సో పీజీ చేశాడు, ఓకే. ఇప్పుడు అతను మళ్ళీ పిహెచ్డి చేయడానికి మధ్యలో ఏం చేయాలి, ఎంఫిల్ చేయాలి. ఈ ఎంఫిల్ 2 years ఉంటుంది, ఓకేనా. సో ఆ 2 years చేసి ఏమవుతుంది, ఫ్యామిలీకి ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా. సో ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు, అప్పుడు ఎంఫిల్ అక్కడికే వదిలేస్తాడు, సో డాక్టరేట్కి వెళ్ళాడు అనమాట. సో ఈ ఎంఫిల్ 2 years క్యాన్సిల్ చేసి గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇక్కడే 4 years డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఏదైతే చేశారో అందులో ఏం చేస్తున్నారు, 1 year రీసెర్చ్ డిగ్రీ చేస్తున్నాం అనమాట. సో ఈ డిగ్రీనే మనం డైరెక్ట్ పిహెచ్డికి, అంటే డిగ్రీతో పాటే డైరెక్ట్ పిహెచ్డికి, అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీ చేస్తారు. పీజీ చేశాక మీకు ఎంఫిల్ చేయకుండా ఎవరైతే 4 years డిగ్రీ చేశారో వాళ్ళు డైరెక్ట్గా పిహెచ్డిని చేయొచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సెస్ టు హ్యావ్ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్. సో అండర్ గ్రాడ్యుయేట్ ఇప్పుడే చెప్పాను ఏంటది, యూజీ కోర్సెస్లో అంటే ఫస్ట్ ఇయర్లో డ్రాప్ అవుతే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అంటే క్రెడిట్స్ ఉన్నాయి అని సర్టిఫికేట్స్ ఇస్తారు. సెకండ్ ఇయర్లో డ్రాప్ అవుట్ అవుతే డిప్లొమా డిగ్రీ వస్తుంది, థర్డ్ ఇయర్లో డ్రాప్ అవుట్ అవుతే బ్యాచిలర్స్ డిగ్రీ వస్తుంది, అండ్ ఫోర్త్ ఇయర్లో అంటే మొత్తం కంప్లీట్ చేస్తే అప్పుడు మీకు 4 years ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ డిగ్రీ వస్తుంది. తర్వాత అకాడమిక్ బ్యాంక్ టు స్టోర్ క్రెడిట్స్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ డ్రాప్ అవుతారు, సో అప్పుడు మీకు ఒక్కొక్క సబ్జెక్ట్కి కొన్ని క్రెడిట్స్ అని ఉంటాయి. ఇప్పుడు డిగ్రీ చేసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది క్రెడిట్ సిస్టమ్ అనేది. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇన్ని పాయింట్స్ అండ్ మినిమం ఇన్ని పాయింట్స్ స్కోర్ చేయాలి, అంటే ఇన్ని క్రెడిట్స్ స్కోర్ చేయాలి అని ఉంటుంది. సో మీరు సెకండ్ ఇయర్ చేశారు, ఇప్పుడు అమ్మాయిలు సపోజ్ మ్యారేజ్ అయిపోయింది అనుకున్నాం, ఓకే. సో సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిపోయింది, సో సెకండ్ ఇయర్ వరకు చదివింది, థర్డ్ ఇయర్ చదవలేదు. సో 1-2 years గ్యాప్ తీసుకుని మళ్ళీ థర్డ్ ఇయర్లోకి జాయిన్ అవ్వాలని వచ్చిందనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ 2 years ఏవైతే క్రెడిట్స్ ఉన్నాయో అవి ఈ క్రెడిట్ బ్యాంక్, అకాడమిక్ బ్యాంక్లో స్టోర్ చేస్తారు. సో మళ్ళీ తన అడ్మిషన్కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకొని ఏం చేస్తారో ఆమెకి థర్డ్ ఇయర్ అడ్మిషన్ ఇస్తారు, అంటే మీ క్రెడిట్స్ అన్నీ అక్కడ స్టోర్ అవుతాయి అనమాట. సో ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్. సో మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు అన్నీ కూడా ఎడ్యుకేషనల్, హయ్యర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూషన్స్. అంటే స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూషన్ అంటే రెగ్యులర్ డిగ్రీగా ఉన్నాయి, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంటే టీచర్ ఎడ్యుకేషన్వి టీచర్వి ఉన్నాయి, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్వి ఇంజనీరింగ్ ఉన్నాయి అనమాట. సో ఇలా కాకుండా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ తీసుకున్నాం. సో ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏం చేస్తారు, ఓన్లీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్సే చదివిస్తారు, అంతేగాని మనకి ఆర్ట్స్కి సంబంధించినవి, హ్యుమానిటీస్కి సంబంధించినవి ఉంటాయా, ఉండవు అనమాట. సో ఇప్పుడు ఈ పాలసీలో ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో అంటే ఐఐటీస్, ఎగ్జాంపుల్ ఐఐటీస్ తీసుకున్నాం. సో ఐఐటీస్లో ఓన్లీ ఇంజనీరింగే చేస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ ఐఐటీస్లో కూడా హ్యుమానిటీస్ ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల స్టూడెంట్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్తో పాటు హ్యుమానిటీస్ కూడా లెర్న్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇప్పుడు ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నాడు, సివిల్ ఇంజనీర్కి ఏం నేర్చుకుంటాడు, డ్యామ్స్ ఎలా కట్టాలి, కన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి, ఏంటి కన్స్ట్రక్షన్ మొత్తం తెలుసు. డ్యామ్ కడుతున్నాడు, అతనికి డ్యామ్ కడితే సరిపోదు, అక్కడ లివింగ్ అంటే ఇప్పుడు ఒక ప్లేస్లో డ్యామ్ కడుతున్నాడు అంటే ఆ ప్లేస్లో డ్యామ్ కట్టడం వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంది, అంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఎలా ఉంది, అండ్ అలానే అక్కడ ఉన్న జనాల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, అండ్ దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా తెలుసుకోవాలి, ఎథిక్స్ అనేది తెలుసుకోవాలి. సో ఇలా తెలుసుకోకుండా ఓన్లీ ఇంజనీరింగ్ చేశాను అని డ్యామ్ కడితే సరిపోతుందా, లేదనమాట. సో అదంతా కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఎలా గెయిన్ చేసుకోవచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్లో హ్యుమానిటీస్ గురించి, ఎథిక్స్ గురించి కూడా మనకి టీచ్ చేసే సబ్జెక్ట్స్ ఉంటే తెలుస్తుంది అనమాట. అందుకని ఈ ఎడ్యుకేషన్ పాలసీ మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్తున్నాం. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ యూనివర్సిటీస్ టు బి సెటప్. అంటే ఈ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫారెన్ యూనివర్సిటీస్ అంటే ఇప్పుడు అబ్రాడ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్ ఏవైతే ఉన్నాయో అవి మన దేశంలో కూడా సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు, అంటే వాటి బ్రాంచెస్ని ఏర్పాటు చేసుకోవచ్చు. సో దీనివల్ల జనరల్గా ఒక క్రిటిసిజం అనేది ఉందన్నమాట, ఏంటంటే ఫారెన్ యూనివర్సిటీస్ మన దేశంలో సెటప్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువ ఫీజెస్ కలెక్ట్ చేస్తారు. సో దానివల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ అందరికీ పోదు, అంటే అందరికీ రీచ్ అవ్వదు అని చెప్పేసి 2010లో ఇది యూపీఏ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారనమాట, ఏంటి ఫారెన్ యూనివర్సిటీస్ సెటప్ చేసుకోవచ్చు అని. కానీ అప్పుడు అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి దీన్ని రిజెక్ట్ చేశాయన్నమాట. ఎందుకు అంటే వీళ్ళు ఫారెన్ యూనివర్సిటీస్ ఇక్కడికి వస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫీజెస్ ఎక్కువ వసూలు చేస్తారు. అండ్ అలానే ఇంకేంటి వాళ్ళు రావడం వల్ల ఏమవుతుంది, మన ఇండియాలో ఉన్న పబ్లిక్ యూనివర్సిటీస్లో అంటే
పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఎవరైతే టాప్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు హై శాలరీ ఇచ్చేసి ఏమంటారు వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో పెట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన పబ్లిక్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎడ్యుకేషన్ వాల్యూ తగ్గుతుంది. అందుకే వీటిని సెటప్ చేయొద్దు అని అప్పుడు అపోజిషన్ వచ్చిందనమాట. సో అందుకే దాన్ని స్టాప్ చేశారనమాట. ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దీన్ని యూనివర్సిటీస్ సెటప్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో దీనివల్ల ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా చేంజెస్ జరుగుతాయా అంటే ఏం చేంజెస్ ఉండవు, బట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఉన్న ఐఐటీస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ వీటి నుంచి ఇన్ఫర్మేషన్ అంటే అబ్రాడ్ యూనివర్సిటీస్ నుంచి ఏవైతే ఉందో వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. అంటే త్రూ ఆన్లైన్ కానీ త్రూ యాప్స్ కానీ లేకపోతే వెబినార్స్ వల్ల ఇలా ఏమవుతుంది, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వీళ్ళు గ్యాదర్ చేసుకుంటున్నారు. సో దానివల్ల ఎఫెక్ట్ ఏమీ పడదన్నమాట. నెక్స్ట్ షిఫ్ట్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్. సో షిఫ్ట్ ఇన్ ద ఎడ్యుకేషన్ అంటే ఇంతకుముందు మనకి ఏంటి, యూజీ, తర్వాత పీజీ, తర్వాత ఎంఫిల్, తర్వాత పిహెచ్డి. సో షిఫ్ట్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ యూజీ ఎడ్యుకేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను ఏంటి, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో మనకి మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఇచ్చారు. సో 1 ఇయర్ తర్వాత అయితే సర్టిఫికేట్ వస్తుంది, 2 ఇయర్స్కి అయితే డిప్లొమా వస్తుంది, 3 ఇయర్స్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ వస్తుంది కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్, ప్రెసెంట్ ఉన్న ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో అదేంటి, అండర్ గ్రాడ్యుయేట్. సో అండర్ గ్రాడ్యుయేట్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత మాస్టర్స్ డిగ్రీ చేయాలి. సో మాస్టర్స్ డిగ్రీ చేసిన తర్వాత డాక్టరేట్ రావాలి అంటే ఎంఫిల్ చేయాలి. ఈ ఎంఫిల్ 2 ఇయర్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు స్టూడెంట్ పీజీ దగ్గరకు వచ్చారు. సో డ్యూ టు సమ్ ఎకనామిక్ ప్రాబ్లమ్ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వల్ల ఏమవుతుంది, ఎంఫిల్ జాయిన్ అయ్యాడు కానీ చేయలేకపోతాడు. ఎందుకంటే అప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుందన్న, ఇక్కడికి డిగ్రీకి 15 అంటే ఆల్మోస్ట్ 21 ఇయర్స్, మళ్ళీ పీజీ 2 ఇయర్స్ 23 ఇయర్స్, మళ్ళీ ఎంఫిల్ 2 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 24-25 అవుతుంది అనమాట. సో అన్నీ కంటిన్యూగా చేస్తే, బ్రేక్స్ తీసుకొని చేస్తే లాంగ్ టైం అవుతుంది. సో పిహెచ్డి వరకు వెళ్ళట్లేదు అనమాట. సో షిఫ్ట్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ యూజీ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో బ్యాచిలర్స్ డిగ్రీ, తర్వాత మాస్టర్స్ డిగ్రీ, తర్వాత ఎంఫిల్, తర్వాత డాక్టరేట్ చేయాలి. సో ఒక స్టూడెంట్ పీజీ అయిపోయిన తర్వాత ఎంఫిల్ ఎంటర్ అయిన తర్వాత 2 ఇయర్స్ చేసే దగ్గర మధ్యలో బ్రేక్ వచ్చింది అనుకోండి, పిహెచ్డి చేయలేదు కదా. కానీ ఇప్పుడు న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతే వచ్చిందో అది ఏం చేస్తుందంటే ఈ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఏదైతే ఉందో అంటే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఏదైతే 4 ఇయర్స్ ఉందో ఇది కంప్లీట్ చేసిన వాళ్ళు పీజీ చేసిన తర్వాత డైరెక్ట్గా పిహెచ్డి చేసుకోవచ్చు. అంటే ఎంఫిల్ అనే దాన్ని తీసేశారు. ఇప్పుడు ఎంఫిల్ అనే కోర్స్ ఎలాంటిది ఉండదన్నమాట. సో డైరెక్ట్గా డాక్టరేట్ యూ కెన్ డూ. సో యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ, దట్ ఇస్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ టీచర్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ కూడా సపరేట్ రెగ్యులేటరీ బాడీస్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి ఏఐసిటి వాళ్ళు కంట్రోల్ అంటే రెగ్యులేటరీ చూసేవాళ్ళు, యూజీసీ వాళ్ళు డిగ్రీస్ గురించి, అండ్ ఎన్సిటిఈ వాళ్ళు టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చూసేవాళ్ళు. సో ఇప్పుడు ఈ రెగ్యులేటరీ బాడీస్ అన్నీ కూడా హెచ్ఈసిఐ కిందికి వస్తాయి అనమాట. హెచ్ఈసిఐ అంటే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఇప్పుడు ఈ హెచ్ఈసిఐ అనేది ఒక అంబ్రెల్లా, దాని కింద ఇవన్నీ కూడా ఫంక్షన్ చేస్తాయి అనమాట. సో ఈ హెచ్సిఐ రెగ్యులేటరీ కమిషన్ లాగా పనిచేస్తుంది. సో ఇవన్నిటిని రెగ్యులేట్ చేస్తుంది అండ్ అలానే వీటన్నిటికీ అక్రిడేషన్స్ ఇవ్వడానికి అండ్ అలానే కాలేజెస్కి అప్రూవల్స్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా హెచ్ఈసిఐ చేస్తుంది. అండ్ అలానే ఫీజెస్ అంటే ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఫీజెస్ ఉన్నాయో వాటిపైన క్యాప్ అనేది లిమిట్ చేసేది కూడా ఈ హెచ్ఈసిఐ లిమిట్ చేస్తుంది. అంటే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే రీసెర్చ్ 4 ఇయర్స్ డిగ్రీ రీసెర్చ్ ఏదైతే ఉందో ఆ రీసెర్చ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఎన్ఈటిఎఫ్ నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫౌండేషన్. సో ఇది ఏం చేస్తుంది అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ కోవిడ్ రావడం వల్ల అందరం ఓవర్ నైట్లో ఆన్లైన్ క్లాసెస్కి షిఫ్ట్ అయిపోయాం. అంటే అన్ని స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్కి చేంజ్ అయిపోయాం. సో ఇప్పుడు ఇది కేసెస్ ఇలానే ఇంక్రీజ్ అవుతే మనకి ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఇప్పుడున్న టెక్నాలజీని బెస్ట్ వేలో ఎలా యూజ్ చేసుకుంటే టీచింగ్ పాసిబుల్ అవుతుంది అండ్ అలానే స్టూడెంట్స్ ఎలా మ్యాటర్ని గెయిన్ చేసుకోగలుగుతారు అనేది ఈ ఎన్ఈటిఎఫ్ చేస్తుంది. అండ్ అలానే
ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి స్కాలర్షిప్స్ని, అంటే స్కాలర్షిప్ ఆల్రెడీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అండ్ అదర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ స్కాలర్షిప్స్లో ఫాస్టర్ అండ్ ఈజీ ట్రాకింగ్ అనేది డెవలప్ చేస్తారు, సో దట్ మోర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి గెటింగ్ బెనిఫిటెడ్ బై ద స్కాలర్షిప్స్. అండ్ అలానే 6% ఆఫ్ జీడిపి 6% ఆఫ్ జీడిపిని ఎడ్యుకేషన్ మీద ప్రొవైడ్ చేయడానికి ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే మన కంట్రీ జీడిపిలో 6% ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ఎడ్యుకేషన్ సెక్టార్కి ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3.5% to 4% వరకే మన ఎడ్యుకేషన్ సెక్టార్ పైన ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఒక ఎడ్యుకేషనల్ సెక్టార్ పైన కంట్రీస్ జీడిపిలో 3.5% to 4% మాత్రమే ఇంప్లిమెంట్ చేశారనమాట. సో అన్ని కంట్రీస్లో కూడా అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్ని కంట్రీస్లో కూడా మోర్ దాన్ 6%, అంటే ఫిన్లాండ్ స్వీడన్ ఇక్కడంతా కూడా మోర్ దాన్ 6%, 7% అలా ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకే అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ బెస్ట్. ఇప్పుడు ఫిన్లాండ్ ఏదైతే ఉందో అక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం. ఎందుకు అంటే బికాస్ అక్కడ కంట్రీస్ జీడిపిలో 7% జీడిపిని ఎడ్యుకేషన్ పైన స్పెండ్ చేస్తున్నాం అనమాట. సో మన కంట్రీలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇప్పటి వరకు కూడా మనము 3.5% to 4% అట్లీస్ట్గానే ఎడ్యుకేషన్ సెక్టర్ పైన స్పెండ్ చేస్తాం అనమాట. సో దీన్ని చేంజ్ చేస్తూ ఇప్పుడు ఏం చేస్తారంటే 6% ఆఫ్ జీడిపిని చేస్తున్నారు అన్నమాట.